హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? పిల్లలందరూ ఎంతో ఇష్టపడి తినే న్యూట్రెల్లా ఫ్రెండ్స్. ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే పిల్లలతో ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఈజీగా తినిపించవచ్చు. ఇప్పుడు మన న్యూట్రెల్లాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మన న్యూట్రెల్లాకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి, అలాగే మరొక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి, అరకప్పు వరకు కోకో పౌడర్, అలాగే 3/4 కప్పు వరకు జీడిపప్పు, 3/4 కప్పు వరకు బాదం పప్పు, అలాగే ఒక 50 ml వరకు అంటే 50 ml వరకు మెల్టెడ్ బటర్. ఇప్పుడు మన న్యూట్రెల్లాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? మన న్యూట్రెల్లా తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా కడాయిని పెట్టుకొని ముందుగా పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగేలాగా వేగి పైనున్న పొట్టు అనేది చిట్లేలాగా వేయించాలి. పల్లి ఎంత చక్కగా వేయిస్తే మన న్యూట్రెల్లా రుచి అనేది అంత బాగుంటుంది. ఈ విధంగా పల్లి అనేది చూస్తున్నారు కదా, కాసేపు వేయించేసరికి ఎంత చక్కగా వేగిపోయిందో కదా. ఇలా వేగిన పల్లిని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన బాదంని తీసుకొని వేయించుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి వేసుకుని బాదం కూడా కాస్త వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, బాదం కూడా చక్కగా వేగిపోయింది కదా. బాదంని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మన కాజుని వేసి వేయించుకుందాం. ఇలా జీడిపప్పును కూడా వేసి జీడిపప్పు కూడా కాస్త వేగేలాగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కాస్త వేగితే సరిపోతుంది జీడిపప్పు అనేది. చూస్తున్నారు కదా, కాస్త రంగు మారింది కదా. దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి వేసుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్నవి మూడింటిని కూడా పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుని చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం వేయించుకున్న నట్స్ అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పల్లీల పైన పొట్టు మొత్తాన్ని ఈ విధంగా రిమూవ్ చేసి తీసుకోవాలి చల్లారాక మాత్రమే. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్నవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదంని నెక్స్ట్ ఏమో కాజుని కూడా వేసి పల్సిస్తూ ఆపుకుంటూ ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా పల్లి నుంచి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేలాగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ హీట్ ఎక్కకూడదు, అలాగని ఇందులో పలుకు అనేది ఉండకూడదు. అలా చక్కగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని, అలాగే కోకో పౌడర్ ఉంది కదా, కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనం తీసుకున్న 50 ml బటర్లోంచి కొద్దిగా వేసుకుంటూ ఆపుకుంటూ మిక్సీ హీట్ ఎక్కకుండా గ్రైండ్ చేసుకోవాలి. సిల్కీ స్ట్రక్చర్ అనేది వచ్చేలాగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కటి సిల్కీ స్ట్రక్చర్ అనేది వచ్చిందో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మిక్సీ హీట్ ఎక్కకూడదు, మనం తీసుకున్నవి పలుకు అనేది ఉండకూడదు, ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ హీట్ ఎక్కినా బటర్ సరిపోకపోయినా పలుకున్న ఈ స్ట్రక్చర్ అనేది రాదు ఫ్రెండ్స్. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా చక్కగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే ఇలా మన హెల్దీ న్యూట్రెల్లా అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు ఫ్రెండ్స్, పిల్లలతో బ్రెడ్, దోశ ఏదైనా సరే, చపాతీ అన్నీ తినిపించవచ్చు ఏమి తినని పిల్లలకి. ఈ విధంగా బ్రెడ్ని తీసుకుని బ్రెడ్ స్లైసెస్ పైన ఈ విధంగా రాసి ఇచ్చామంటే పిల్లలు మాట్లాడకుండా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కదా ఫ్రెండ్స్. పిల్లలకి మన చేతులతో మనం హైజీనిక్గా అలాగే ఎంతో హెల్తీగా ఇలా రెసిపీస్ చేసి పెడుతున్నామంటే వాళ్ళు బయట దొరికే వాటి వైపు వెళ్ళరు ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే హెల్తీ కూడా. బయటవి కెమికల్స్ వాడి చేస్తారు కాబట్టి అన్హెల్తీ కాబట్టి వాటికి దూరంగా ఉండడమే మంచిదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఈ విధంగా రాసి చక్కగా మజ్జిగ కట్ చేసి ఇచ్చామంటే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లలకి డిఫరెంట్గా ఉంటేనే ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి నచ్చినట్లు మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ న్యూట్రెల్లాని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా డెఫినెట్గా మాకు కామెంట్ చేయండి. హెల్తీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.